కలబందతో బ్యాటరీలు తయారు చేస్తున్నారు తెలుసా? అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు. మనం ఇంట్లో పెంచుకునే అదే కలబందతో ఇప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇది విన్నాక నేను ఎంత షాక్ అయ్యానో మీరు కూడా ఖచ్చితంగా అంతే షాక్ అవుతారు. కానీ అసలు ఇది ఎలా సాధ్యం? కలబందతో బ్యాటరీలు ఎలా తయారు చేస్తారు? ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఎలా అమలు చేశారు? ఈ బిజినెస్ ఇప్పుడు ఎలా రన్ అవుతుంది? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కనుక బాస్వాలా అకాడమీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇలాంటి బిజినెస్ లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక మన టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా అకాడమీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. ప్రతి సంవత్సరం భారతదేశంలో దాదాపు 2.3 బిలియన్ డ్రై సెల్ బ్యాటరీలు వాడి పారేస్తారు. అంటే మన దేశంలోనే లక్షల టన్నుల వేస్ట్ వస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న బ్యాటరీల్లో లెడ్, మెర్క్యూరీ, కాడ్మియం లాంటి ప్రమాదకరమైన కెమికల్స్ ఉంటాయి. అవి నేలలో కలిసినా నీటిలో కలిసినా పంటలకు మన ఆరోగ్యానికి చాలా హానికరం. ఇదే ప్రాబ్లం ని సాల్వ్ చేయాలనే ఆలోచనతో ఇద్దరు యువ భారతీయులు ముందుకు వచ్చారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఉత్తరప్రదేశ్ కు చెందిన యువతి నిమిషా వర్మ మరియు రాజస్థాన్ కు చెందిన యువకుడు నవీన్ సుమన్. వీళ్ళిద్దరూ ఇంజనీరింగ్ చదువుతున్నారు. కాలేజ్ రోజులోనే వాళ్ళకి ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉండేది, మన టెక్నాలజీని వాడి పర్యావరణానికి ఉపయోగపడేది ఏదైనా చేయాలి అని. అయితే ఒక రోజు ల్యాబ్ లో బ్యాటరీలపై ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా గమనించారు, అన్ని టాక్సిక్ మెటీరియల్ తో తయారవుతున్నాయి. అప్పుడు నవీన్ కి ఇలా అనిపించింది, ఇలా పర్యావరణానికి హాని చేసే బ్యాటరీలు కాకుండా ఏదైనా సహజమైన పదార్థం వాడి చేయొచ్చా అని. ఆ ఒక్క ప్రశ్నే వీరి జీవితాన్ని మార్చేసింది. మొదట నిమ్మరసం, బంగాళదుంప, బొప్పాయి వంటి పదార్థాలతో బ్యాటరీ సెల్స్ ను తయారు చేయడం ట్రై చేశారు. కానీ అవి ఎక్కువసేపు స్టేబుల్ గా ఉండట్లేదు. అయితే ఒక రోజు నవీన్ ఇంట్లో వాళ్ళమ్మ కలబంద జెల్ వాడుతుంటే గమనించాడు. అప్పుడే దిమ్మ తిరిగి ఆలోచన వచ్చింది, ఇది న్యాచురల్, ఇంకా చవకగా దొరుకుతుంది, దీన్ని వాడితే ఎలా ఉంటుంది అని. అలా మొదలైంది ఈ అలోవెరా బ్యాటరీ ప్రయోగం. ఇప్పుడు రీసెర్చ్ మరియు ఇన్నోవేషన్ గురించి తెలుసుకుందాం. మొదట్లో ఈ బ్యాటరీలు తయారు చేయడంలో ఫెయిల్ అయ్యారు, కానీ వదిలిపెట్టలేదు. రోజులు రాత్రులు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నారు. చివరికి కనుగొన్నారు, కలబందలో ఉండే కొన్ని ఎంజైమ్స్ కాపర్, జింక్ వంటి పదార్థాలతో కలిపితే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది అని. అలా తయారైంది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎకో ఫ్రెండ్లీ అలోవెరా బ్యాటరీ. ఇవి పూర్తిగా బయోడిగ్రేడబుల్, అంటే నేలలో పూడ్చినా కూడా పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇవి మార్కెట్ లో దొరికే బ్యాటరీల కంటే 10% ధర తక్కువ మరియు 50% ఎక్కువ పనితీరు ఇస్తాయి. అంటే మిగతా బ్యాటరీల కంటే 50% ఎక్కువగా పని చేస్తాయి, మంచిగా వర్క్ అవుతాయి. సో ఇదే మనం చెప్పుకునే సస్టైనబుల్ ఇన్నోవేషన్. ఇప్పుడు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకుందాం. జనరల్ గా మనం అనుకుంటూ ఉంటాం, అలోవెరాతో విద్యుత్ ఎలా వస్తుంది అని. అయితే సాధారణంగా డ్రై సెల్ బ్యాటరీలలో లెడ్, కార్బన్, మెర్క్యూరీ లాంటివి ఉంటాయి. కానీ ఆలో ఈ సెల్ లో మాత్రం మధ్యలో అలోవెరా జెల్ ఉంటుంది. ఇది ఎలక్ట్రోడ్ల మధ్య మాధ్యమంగా పనిచేస్తుంది. ఇది విద్యుత్ ప్రసారం చేయడమే కాకుండా బ్యాటరీని ఎక్కువసేపు పనిచేసేటట్లుగా ఉంచుతుంది. ఇంకో అద్భుతమైన విషయం, 1 కిలో కలబందతో దాదాపు 125 బ్యాటరీలు తయారు చేయవచ్చు. అంటే ఇది లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేయగలిగితే సస్టైనబుల్ సొల్యూషన్ గా మారుతుంది. ఇప్పుడు దీనివల్ల పర్యావరణానికి లాభం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, మన దేశంలో ప్రతి సంవత్సరం బిలియన్ల బ్యాటరీలు నేలలో పడిపోతున్నాయి. అవి ల్యాండ్ ఫిల్ లో కలిసిపోతున్నాయి, నీటిలోనికి, పంటల్లోనికి చేరుతాయి. అదే ఆలో ఈ సెల్ లాంటి కంపెనీలు రాబోయే కాలంలో ఈ సమస్యను పెద్ద ఎత్తున తగ్గించగలవు, ఎందుకంటే ఇవి బయోడిగ్రేడబుల్ కాబట్టి. వీరు తయారు చేసే బ్యాటరీలు విద్యార్థులు, స్కూళ్లు, ఆఫీసులు, చిన్న పరికరాల కోసం పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇప్పటికే భారతదేశంలోని 14 రాష్ట్రాల్లో ఈ ఉత్పత్తులు అందుబాటులోనికి వచ్చాయి మరియు వచ్చే ఏళ్లలో కూడా అంతర్జాతీయ మార్కెట్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళ విజయానికి గుర్తింపులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. 2020లో స్టార్టప్ ఇండియా గ్లోబల్ కాంపిటీషన్ జరిగింది. అందులో ఆలో ఈ సెల్ కంపెనీ గ్లోబల్ విన్నర్ అవార్డు గెలుచుకుంది. అంతేకాదు యునైటెడ్ నేషన్స్, నీతి ఆయోగ్, ఐఐఎం అహ్మదాబాద్ లాంటి పెద్ద సంస్థలు కూడా ఈ యువతను ప్రశంసించాయి. ఇది కేవలం ఒక స్టార్టప్ విజయం కాదు, ఇది సైన్స్ ప్లస్ సస్టైనబిలిటీ ప్లస్ స్టార్టప్ మూడింటి కలయిక.
మన భారతీయ యువతలో ఉన్న ప్రతిభకి ఇది ఒక మంచి ఉదాహరణ. ఇప్పుడు బిజినెస్ పర్స్పెక్టివ్ లో నేర్చుకోవాల్సిన పాయింట్స్ గురించి తెలుసుకుందాం. బిజినెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి ఒక సొల్యూషన్ ఇవ్వగలగడం నిజమైన బిజినెస్ అని నిరూపించారు నిమిషా వర్మ ఇంకా నవీన్ సుమన్. అంతేకాదు చిన్న ఆలోచన కూడా ప్రపంచాన్ని మార్చగలదని ఇద్దరు కలిసి నిరూపించారు. వాళ్ళు ఒక్క ప్రశ్నతో మొదలు పెట్టారు, ఎందుకు మన బ్యాటరీలు పర్యావరణానికి హాని చేయాలి? అదే ఆలోచన వాళ్ళని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. మన చుట్టూ కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి. ప్లాస్టిక్ వేస్ట్, ఫుడ్ వేస్ట్, నీటి కాలుష్యం, ప్రతి సమస్యలోనూ ఒక కొత్త బిజినెస్ ఐడియా దాగి ఉంటుంది. సో కలబందతో మొదలైన ఈ చిన్న ఆలోచన ఇప్పుడిప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటుంది. ఆలో ఈ సెల్ మనకి చూపించింది పర్యావరణానికి హాని లేకుండా కూడా లాభం సంపాదించవచ్చు అని. ఇదే నిజమైన సస్టైనబుల్ బిజినెస్ మోడల్. కావాల్సింది ఒక కొత్త ఆలోచన, కొంచెం కష్టపడి ప్రయత్నించాలనే మనసు. చిన్న ప్రయత్నం పెద్ద మార్పు తీసుకురాగలదు. సో ఇలాంటి ఇన్నోవేషన్ స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇది వాటి మన అప్డేట్. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ అకాడమీ తెలుగు ఛానల్లో బిజినెస్ కి సంబంధించి ఇలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ చాలా ఉంటాయి. ఒక్కసారి ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. సో ఇక మరొక సరికొత్త అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై బై. బాస్ వాలా, బీ ద బాస్.